ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 12 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. వ్యాఖ్యాన అంశం: ఆయన రాజుగాగల రాజ్యము మొదటి భాగం. వ్యాఖ్యానాంశం: ఆయన రాజుగాగల రాజ్యము మొదటి భాగం. వ్యాఖ్యానం: రూతు గ్రంథం 4వ అధ్యాయం 20-21 వచనాల్లో ఏముంది? సల్మాను బోయజును కనెను, బోయజు ఓబెదును కనెను, ఓబెదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. రోమాపత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో శరీరమును బట్టి క్రీస్తు దావీదు సంతానముగా పుట్టెను అని ఉంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో అక్షరాల క్రీస్తు రాజుగా గల రాజ్యము యొక్క సరైన పటం చిత్రింపబడి ఉంది. యెహోవా ఆత్మ ఆయన మీద నిలుచును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. యెషయా 11:2లోని సంగతులు స్తోత్రార్హుడైన మన ప్రభువునందు ఎంతో అద్భుతంగా నెరవేరి ఉన్నాయి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే యెహోవా యందైన భయం ఆయనకు ఆనందంగాను ఇంపైన సువాసనంగాను ఉండును అని చూస్తున్నాం. కంటి చూపును బట్టి ఆయన తీర్పు తీర్చడు, తాను విని దాన్ని బట్టి ఆయన విమర్శ చేయడు. నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చను, భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను అని చదువుతున్నాం. ఈ ప్రవచన వాక్కులు మన రక్షకునిలో సంపూర్ణంగా నెరవేర్చబడి ఉన్నాయి. మన ప్రభువు మొదటిసారి వచ్చినప్పుడు పేదల పట్ల, దీనుల పట్ల ఎంతో దయగలవాడుగా ఉన్నాడు. అయితే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలోని మిగతా భాగం, గొప్ప వాక్య భాగం 1000 ఏండ్ల రాజ్యంలో రాజుగా పరిపాలన చేయడానికి మన ప్రభువు రాకడను గూర్చిన సూటి అయిన ప్రవచనం. తన వాగ్దండం చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11-16 వచనాలు జాగ్రత్తగా చదవాలి. మరియు పరలోకము తెరవబడి ఉండ చూచితిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉండినవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధం జరిగించున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికినీ తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండెరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అను నామము ఆయన వస్త్రం మీదను ఆయన తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆ సంగతులట్లుండగా మనం ప్రకటన 20వ అధ్యాయంలోని మొదటి 3 వచనాలు చదవగలుగుతున్నాం. అందుకై దేవునికి వందలాది వందనాలు. మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని అగాధం యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు ఆయన బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి ముద్ర వేశాను. అవును, క్రీస్తు యెరూషలేములో సింహాసనాసీనుడై ఉండి రాజుకు తగిన అధికారంతో భూలోకమంతటిని పరిపాలిస్తాడు. ఆయన 1000 ఏండ్ల రాజ్య పరిపాలన కాలంలో సాతాను సంఖ్యలతో బంధింపబడిన వాడై అగాధములో వేయబడి ఉంటాడు. ఆయన పరిశుద్ధ రక్తంలో కడుగుబడిన మనం ఆయన రాజ్య పౌరులంగా స్తుతిపాత్రుడైన ఆయనను, ఆరాధనకు యోగ్యుడైన ఆయనను స్తుతించి కీర్తించి ఘనపరచుదాం. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.